తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణలో కాదు శత్రువులు. పోనీ తెలంగాణలో కూడా ఎందుకు శత్రువులు ఉన్నారనుకుంటున్నారా? ఇక ఆయన ఏ రకమైన హామీలు ఇచ్చిండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, అలాగే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం చెప్పిండు, ప్రజల్ని ఏ రకంగా ఆదుకుంటామన్నాడు. సో ఇవన్నీ కూడా ఒక మాట అనేవాడు, అదిరించేవాడు లేకపోతే బెదిరించే వందే రాజ్యం అవుతుంది అనే మాట కూడా మాట్లాడవాలి. ఇవన్నీ ఇప్పుడు గంగలో కలిసినాయి. అయితే ఇక్కడ నోటికి ఎంత మాట వస్తే అంత మాట తెలంగాణలో ఏం మాట్లాడతాడు అనే విషయం కూడా అందరికీ ఇవాళ మూలన కూర్చున్న ముసలవ్వకు కూడా తెలుసు. సో సమయం వచ్చినప్పుడు మేము మళ్ళీ ఎలక్షన్లకు ఏ రకంగా మేము ఆయన మీద కక్ష తీర్చుకోవాలి, ఏ రకంగా గద్దె దింపాలి, కనీసం ఆయన కొడంగల్లో కూడా ఈసారి గెలిచే అవకాశం లేదు, మేము ఓడగొడతామనేసి ప్రతీక్ష పూని ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఆయన ఒక శత్రువులాగా చూస్తున్నారు. పాపం మంచి చేస్తే అక్కున చేర్చుకుంటారు, కానీ వాళ్ళని ఆగం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళ బాధ ఏందో ఇవాళ వాళ్ళ మాటల ద్వారా మనం మీడియాలోనే చూస్తున్నాం. దట్స్ ఫైన్. ఇది తెలంగాణ వరకు. అయితే బీహార్లో కూడా ఎందుకు ఈయనకు శత్రువులు తయారైనరు మనకు కనిపిస్తున్నారు కదా, వెనకాల కనిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన మొత్తానికి ఒక కంకణం కట్టుకొని కూర్చుని నేను ఏది ఏమైనా పోయి తెలంగాణలో పోయి నేను రేవంత్ రెడ్డిని ఓడగొడతాను. ఆయన్ని రాహుల్ గాంధీ కాపాడలేడు, మోడీ కాపాడలేడు, ఏ పార్టీ కూడా ఆయన్ని కాపాడలేడు, ఏ వ్యక్తి కూడా అతన్ని కాపాడలేడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంతకీ ఈయనకి ఆయనకి మధ్య వైద్యం ఎందుకు స్టార్ట్ అయింది? కారణం ఏమై ఉంటుంది? సో ఈ పార్టీకి ఆయన ఇంటర్వ్యూ అందరు మోస్ట్లీ ఆయన ఒక నేషనల్ మీడియాకి వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డికి ఏంటంటే ఏడికి పోయినా కూడా ఒక నోటి దురుసు మాటలు మాట్లాడడం అలవాటు. దాన్నే మనం జనరల్గా ఊర్లలో భాష ఏమంటారు కదా, ఏమిరా నీకు ఎందుకు రా అంత నోటి దూల పై అంతా వలగొడతారు అని అంటుంటారు జనరల్గా తెలంగాణలో. అయితే సేమ్ అదే కాంటెస్ట్లో మాట్లాడిండు ప్రశాంత్ కిషోర్. అసలు ఈయనకు బీహార్ తోటి ఏం సంబంధం ఉంది, బీహార్లో ఆయనకి ఏం పని, ఏ హోదాతోటి బీహార్లో మాట్లాడిండు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు.